హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ అండి. ఇప్పుడు నేను మీకు కైమా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది 1 కేజీ కైమా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను. 1.5 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. కారము ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా వేసేస్తున్నాను. 2 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 గ్లాసు వాటర్ అండి. ఇవన్నీ వేసేసి మొత్తం దీన్ని బాగా కలిపేసేయాలి. ఈ విధంగా కలిపేసి మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలండి. 3 విజిల్స్ తెచ్చుకొని అప్పుడు మనం ఆపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసి చల్లగా అయిపోయిందండి. దించి పక్కన పెట్టేసుకొని వెయిట్ చేసేద్దాం. చూడండి, 1/2 గ్లాస్ వాటర్ వేస్తే ఆ మాత్రం వాటర్ వచ్చేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకుంటామండి. ఇప్పుడు బాండిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, నాన్ వెజ్ కదా. ఇప్పుడు ఆవాలు వేసేసాను. ఇప్పుడు ఆవాలు చిప్పట్లాడినాయండి. నేను ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఉండాలి, సన్నగా. కైమాకి సన్నగా ఉంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్, కరివేపాకు 2 వేసేసానండి. ఇవి కొద్దిగా మనము ఎర్రగా వచ్చే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసేయాలండి. ఒక చిన్న టేబుల్ స్పూన్తో గరం మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కుక్కర్లో ఉడికించుకున్న కైమా ఎత్తి పోసేస్తున్నానండి. పోసేసి బాగా గట్టిగా అయిపోయే వరకు మనము హైలో పెట్టి దీన్ని ఉడికిచ్చేసేయాలి. ఇప్పుడు అంతా ఫైనల్ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లేసి ఒక 2 సార్లు అలా కిందికి పైకి కలిపేస్తాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి చల్లేస్తున్నానండి. మీకు స్పైసీగా కావాలా అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి.
చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు కారం చూసుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. మాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి, కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం కారం కూడా తక్కువ ఉంది, ఇది వేస్తున్నాను. మిరియాల పొడి వేసుకోవచ్చండి మీరు, ఏమంటే కొద్దిగానే వేస్తాను నేను, అందువల్ల కొద్దిగా వేసాను. భలే టేస్టీగా భలే బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇది కాంబినేషన్ రసం, పప్పులుసు అలాంటివి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. కైమా తయారీలో ఇదొక టైప్ అండి. నెల్లూరు దగ్గర గూడూరులో హోటల్ భాస్కర్ అనే హోటల్ ఒకప్పుడు మాదండి. హోటల్లో కైమా ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ ఇంకొకసారి మీకు చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు మీకందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాను.